శివుడికి శ్వేతమందార పుష్పం ఎందుకు ఇష్టం? ఇంట్లో ఈ మొక్క పెంచితే ఎందుకు శుభశక్తులు నివాసం చేస్తాయని పూర్వీకులు నమ్మేవారు. ఔషధ గుణాలే కాక శ్వేతమందారం చెట్టుకు ఓ ఆధ్యాత్మిక, విశిష్ట, ఓ అంతర్లీన శక్తి కూడా ఉంది. అది ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం బౌహీనియా అక్యుమినిటా. దీన్ని తెలుగులో శ్వేతమందారం లేదా తెల్లదేవ కాంచనం అని పిలుస్తారు. వేదాల్లో ఇది పుష్పవృక్షంగా గుర్తింపు పొందింది. భారతదేశం, శ్రీలంక, మలేషియా ప్రాంతాల్లో పురాతన దేవాలయాల్లో ఈ మొక్క పెంచిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక పథాల మీద నడిచే మార్గాల్లో ఈ చెట్టును నాటేవారు. ఎందుకో తెలుసా? ఈ మొక్క నెగిటివ్ ఎనర్జీని సమర్థవంతంగా ఎదుర్కోగలదు. శివుడికి ఇష్టమైన పుష్పం, దీని వెనుక తత్వమేమిటో చూద్దాం. శివుడు అసంపూర్ణతను అంగీకరించిన దేవుడు. ఈ చెట్టు ఆకులు కూడా విభిన్నంగా ఉండడం, జంట ఆకులు శివతత్వానికి ప్రతీక. శివార్చనలో, పాప విమోచన, శాంతి కోసం చేయు పూజల్లో ఈ పువ్వులను మందార పుష్పం సమర్పయామి అంటూ నివేదిస్తారు. తెలుపు రంగు శాంతి, నిరహంకారం, సాధనకు సంకేతం. ఇవన్నీ శివతత్వమే. అందుకే శివుడి అభిషేకం తర్వాత పుష్పార్చనలో మొదటి పువ్వు ఇదే కావాలి అని ఆగమన శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసం, శివరాత్రి, నవరాత్రి వంటి సమయాల్లో ఈ పూలకు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అంతేకాదు, వీటి పూలతో లక్ష్మీదేవి, మహావిష్ణువుకు చేయు పూజలను పవిత్రంగా భావిస్తారు. శ్వేతమందారం అరుదైన ఔషధ గుణాలు. ఈ మొక్కకు కొన్ని ఇతర మొక్కల్లో లేని ప్రత్యేక గుణాలు కూడా ఉన్నాయి. ఈ మొక్క యొక్క దాదాపు అన్ని భాగాలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ మొక్క యొక్క యాంటీ ప్లాస్మోడల్ గుణం మలేరియా వాపునకు చికిత్సలో ఉపయోగపడుతుంది. దీని ప్రస్తావన జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీలో ఉంది. శ్వేతమందారం ఆకుల్లో మహిళల హార్మోన్లను సహజంగా స్థిరీకరించే తత్వాలు ఉన్నాయి. PCOS, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకు ఆయుర్వేద చికిత్సలో వీటిని వాడుతున్నారు. ఈ చెట్టు ఆకులు, ఫలాలు వాతం, పిత్తం, కఫం వంటి త్రిదోషాలను తొలగించుటలో ఉపయోగిస్తారు. అంతేకాదు, ఈ మొక్క ఆకులు మరియు పువ్వుల లేపనం కొన్ని రకాల చర్మ వ్యాధులను నివారిస్తుంది. ధ్యానానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మొక్క. ఈ మొక్క క్రింద కూర్చొని మంత్రోచ్చారణ చేసినా, ప్రాణాయామం చేసినా శరీర శక్తి చక్రాలు స్థిరీకరింపబడతాయి. తంత్రశాస్త్రం ప్రకారం ఇది శుద్ధ వాతావరణ మొక్కగా పేర్కొనబడింది. కొన్ని దేవాలయాల్లో మానవుడు తన జన్మలో చేసిన పాపాల నివృత్తికి మందార పుష్పార్చన విధానాన్ని ఆచరిస్తారు. ఇది శుద్ధి, శాంతి, సర్వసిద్ధి త్రయం సాధించేందుకు ఉపయోగపడే పుష్పంగా పేర్కొనబడింది. ఇంట్లో నాటేవారికి కూడా ప్రత్యేకమైన ఫలితాలనిస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్క ఈశాన్యం లేదా వాయవ్య దిశలో నాటితే ధనం, శాంతి, వృద్ధి చెందుతాయి. గృహశాంతికి, మానసిక ఆరోగ్యానికి ఒకే సమాధానం ఈ మొక్క. ఒక చిన్న మొక్కలో ఎన్నో గొప్ప ఆరోగ్య గుణాలు మరియు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మన పురాతన సాంప్రదాయానికి ఆధారంగా మన ఆరోగ్యాన్ని మరియు ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఈ శ్వేతమందారపు మొక్కను తప్పక నాటండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.